విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని, మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన పాఠశాలలు కళాశాలల బంద్ గోదావరికని పట్టణంలో విజయవంతమైంది. ఈ మేరకు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల కళాశాలల్లో తిరుగుతూ బంద్ చేయించారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రేణికుంట్ల ప్రీతం, కొంటెసాగర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లు క్లియర్ చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పి 18 నెలలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని ఆరోపించారు. అందాల పోటీల నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్య రంగాన్ని మెరుగుపరుస్తామని చెప్పి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకొని విద్యారంగానికి సరైన నిధులు కేటాయించడం కాదన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బంద్ను విజయవంతం చేసిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలకు బంద్ పిలిపివ్వడం జరిగింది. మనము ముఖ్యమైన డిమాండ్స్తో ఈరోజు బంద్ పిలిపివ్వడం జరుగుతూ ఉంది. మనము ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, పెరిగినటువంటి మెస్సు కాస్మెటిక్ ఛార్జీలకు అనుగుణంగా ధరలను పెంచాలని చెప్పేసి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్తో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపుకోవడం జరిగింది. గోవర్కని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పాఠశాలలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపి బంద్ను విజయవంతం చేసినందుకు మర్యాదపూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా పూర్తిగా వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఈ బంద్ ప్రధానంగా అంశాలు ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించకుండా కేవలం ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే, అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఏవైతే విద్యార్థులకు హామీ ఇచ్చారో వడ్డీ లేకుండా 2 నుండి 5 లక్షల వరకు చదువుకోవడానికి వాళ్లకు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే, వీటితో పాటు ఈ మధ్యకాలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ రెసిడెన్షియల్లో కానీ ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్రంగా విద్యార్థులు అస్థిరతకు గురవుతున్నారు. దీనికి కేవలం ప్రధానంగా ఏంటంటే విద్యాశాఖ మంత్రి అనే వాళ్ళు సపరేట్గా లేకపోవడం వల్లనే ఇటువంటి పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ నాయకులు గుడిజల ప్రణీత్, అభినయ్, రాకేష్, ప్రకాష్, తరుణ్, యూసఫ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.